బంగారం అంటే కేవలం ఒక మెటల్ కాదు, మన ఆర్థిక భద్రతకి ఒక కవచం లాంటిది. మన పెట్టుబడులను నిజంగా సురక్షితంగా ఉంచడంలో దానికున్న విలువేంటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఇప్పుడెందుకు ఇది మన ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఒక ముఖ్యమైన భాగమో చూద్దాం. పెట్టుబడుల ప్రపంచంలో ఈ ప్రశ్న చాలా కీలకం. చాలామంది ఏమనుకుంటారంటే మన పోర్ట్ఫోలియోలో రకరకాల స్టాక్స్, బాండ్స్ ఉంటే చాలు, ఇక మనది డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో అనుకుంటారు. కానీ అది నిజంగా అంతేనా? నిజం చెప్పాలంటే చాలా పోర్ట్ఫోలియోలు స్టాక్స్, బాండ్ల లాంటి ఒకే రకమైన ఆస్తులతోనే నిండి ఉంటాయి. ఇవి సాధారణంగా మార్కెట్తో పాటే పైకి కిందకి కదులుతాయి. అంటే మార్కెట్ పడిపోయిందనుకోండి, ఈ ఆస్తులన్నీ కూడా ఒకేసారి దెబ్బతింటాయి. మరి దీన్ని నిజమైన డైవర్సిఫికేషన్ ఎలా అంటాం? నిజమైన డైవర్సిఫికేషన్ కావాలంటే మనకు కావాల్సింది ఒక అన్కోరిలేటెడ్ అసెట్. అంటే సింపుల్గా చెప్పాలంటే స్టాక్ మార్కెట్ పడిపోతున్నా సరే దానితో సంబంధం లేకుండా స్థిరంగా ఉండే ఆస్తి, లేదా ఇంకా చెప్పాలంటే పెరిగే ఆస్తి. ఇది మన పోర్ట్ఫోలియోకి ఒక సేఫ్టీ నెట్ లాంటిదన్నమాట. ఈ కొటేషన్ చూడండి, ఇది విషయాన్ని చాలా క్లియర్గా చెప్తుంది. మన పెట్టుబడులన్నీ ఒకేసారి పడిపోకుండా ఉండాలంటే వాటికి వ్యతిరేక దిశలో వెళ్లే ఆస్తి ఒకటి ఖచ్చితంగా ఉండాలి. సో ఇక్కడే మనకు బంగారం ఉపయోగపడుతుంది. భౌతిక బంగారం అనేది ఒక పర్ఫెక్ట్ అన్కోరిలేటెడ్ అసెట్. కొన్ని వేల సంవత్సరాలుగా ఇది మన సంపదను కాపాడటానికి, ద్రవ్యోల్బణం నుండి మనల్ని రక్షించటానికి, ఇంకా చెప్పాలంటే ఏ ఆర్థిక సంక్షోభం వచ్చినా మన కొనుగోలు శక్తిని నిలబెట్టడానికి ఉపయోగపడుతూనే ఉంది. భౌతిక బంగారం యొక్క అసలు పవర్ ఇదే. ఇది మనం చేత్తో పట్టుకోగలిగే నిజమైన ఆస్తి. దీని విలువ ఫలానా బ్యాంకు మీదో, ఫలానా ప్రభుత్వం మీదో ఆధారపడి ఉండదు. అందుకే దీన్ని కౌంటర్ పార్టీ రిస్క్ లేని ఆస్తి అని అంటారు. సింపుల్గా చెప్పాలంటే దీనికి ఎవ్వరి గ్యారంటీ అవసరం లేదు. అంతేకాదండోయ్, బంగారం హైలీ లిక్విడ్. అంటే ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా సరే, ఎప్పుడైనా సరే చాలా ఈజీగా దాన్ని డబ్బుగా మార్చుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే దీని విలువ చాలా సాంద్రంగా ఉంటుంది. అంటే లక్షల రూపాయల విలువైన బంగారం కూడా మన అరచేతిలో పట్టేస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఇది పూర్తి ప్రైవసీని ఇస్తుంది. ఈ ఇమేజ్ చూస్తే మీకు ఆ విషయం ఇంకా బాగా అర్థమవుతుంది. చూడండి, ఎంత చిన్న స్థలంలో ఎంత ఎక్కువ సంపదను ఈ భౌతిక బంగారం రూపంలో దాచుకోవచ్చో. దీన్ని స్టోర్ చేయటంగానీ, అవసరమైతే ఒకచోట్నుంచి ఇంకోచోటికి తీసుకెళ్లటంగానీ చాలా సులభం. ఇంకా చెప్పాలంటే ఇది డిజిటల్ అసెట్ కాదు కాబట్టి దీన్ని ఎవరూ హ్యాక్ చేయలేరు, డిజిటల్గా డిలీట్ చేయలేరు. ఇక అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, బంగారం కొనడానికి ఏమీ పెద్ద స్పెషల్ నాలెడ్జ్ అవసరం లేదు. ఎవరైనా సరే దీన్ని ఈజీగా అర్థం చేసుకుని సొంతం చేసుకోవచ్చు. చాలామందికి బంగారం అంటే ఏదైనా ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు మనల్ని కాపాడే సేఫ్ ఎస్సెట్ అని మాత్రమే తెలుసు. కానీ అసలు కథ ఇక్కడితో అయిపోలేదు. నిజం, బంగారం కేవలం రక్షణ కవచం మాత్రమే కాదు, కొన్నిసార్లు అద్భుతమైన రాబడినిచ్చే పెట్టుబడి కూడా. హిస్టరీ చూసుకుంటే ఇది చాలాసార్లు స్టాక్స్, బాండ్స్ లాంటి ప్రధాన ఆస్తుల కన్నా కూడా బెటర్గా పర్ఫామ్ చేసింది. ఓకే, ఇప్పుడు ఈ చార్ట్ చూడండి. ఇది 1971 నుండి వేరువేరు ఆస్తులు ఎలా పర్ఫామ్ చేశాయో చూపిస్తుంది. ఈ గోల్డ్ కలర్ బార్స్ చూశారా? అవి బంగారం యొక్క వార్షిక రాబడి. చాలా సంవత్సరాల్లో బంగారం, యుఎస్ క్యాష్, బాండ్లు, కొన్నిసార్లు స్టాక్స్ కన్నా కూడా మంచి రిటర్న్స్ ఇచ్చిందని ఈ చార్ట్ మనకు చాలా స్పష్టంగా చూపిస్తోంది. సరే, బంగారం ఎందుకు అంత ముఖ్యమో మనకిప్పుడు అర్థమైంది. మరి ఇప్పుడు దాన్ని ఎలా కొనాలి? ముఖ్యంగా నాణేలు కొనాలా, బిస్కెట్లు కొనాలా? ఈ రెండిటి మధ్య ఉన్న తేడాలేంటో ఇప్పుడు చూద్దాం. నాణేలు, ఇవి చూడ్డానికి చాలా అందంగా, కళాత్మకంగా ఉంటాయి. అందుకే వీటిని ఎక్కువగా గిఫ్ట్లుగా ఇస్తుంటారు. కానీ వాటి డిజైన్, తయారీ ఖర్చుల వల్ల మార్కెట్ రేట్ కన్నా కొంచెం ఎక్కువ ప్రీమియం ఉంటుంది. అదే బిస్కెట్ల విషయానికొస్తే వీటిపై ప్రీమియం తక్కువగా ఉంటుంది. స్టోర్ చేయడం చాలా ఈజీ. పెద్ద మొత్తంలో బంగారం కొనాలి అనుకునేవారికి ఇది చాలా కాస్ట్ ఎఫెక్టివ్ ఆప్షన్. ఇక్కడ మీరు ఆ తేడాను చాలా క్లియర్గా చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ ఉన్న అమెరికన్ ఈగిల్ లాంటి నాణ్యాలకు ప్రభుత్వ హామీ ఉంటుంది. అందుకే వీటికి ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్, గుర్తింపు ఉంటాయి. ఇక రైట్ సైడ్ ఉన్న బిస్కెట్లు చూశారుగా, తక్కువ ప్రీమియంతో స్టోరేజ్ కోసం చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. మరి మొదటిసారి బంగారం కొనేవాళ్ళు ఎలా స్టార్ట్ చేయాలి? ఫస్ట్, ప్రభుత్వాలు జారీ చేసే సార్వభౌమ నాణ్యాలతో మొదలుపెట్టడం బెస్ట్. ఎందుకంటే వాటిని అమ్మడం చాలా ఈజీ. ఒకవేళ కొంచెం పెద్ద మొత్తంలో కొనాలనుకుంటే తక్కువ ప్రీమియం ఉండే బిస్కెట్లను కన్సిడర్ చేయండి.
జనరల్గా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారంటే మన మొత్తం ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోలో ఒక 5-10% వరకు బంగారం ఉండటం మంచిది. ఇవి ప్రపంచంలోనే అత్యంత పాపులర్ నమ్మకమైన కొన్ని సార్వభౌమ నాణేలు. పెట్టుబడి పెట్టాలి అనుకునేవాళ్లు వీటిని కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే వీటికి వరల్డ్ వైడ్గా మంచి మార్కెట్, గుర్తింపు ఉంటాయి. కాబట్టి అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఇదే. మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న సేఫ్టీ, ప్రైవసీ, రిస్క్ లేని బెనిఫిట్స్ ఇవన్నీ పొందాలంటే మన దగ్గర నిజమైన భౌతిక బంగారం ఉండాలి. గోల్డ్ ఈటీఎఫ్ల లాంటి పేపర్ అసెట్స్, అంటే డిజిటల్ రూపంలో ఉండేవి, భౌతిక బంగారమిచ్చే ఆ పూర్తి భద్రతను ఎప్పటికీ ఇవ్వలేవు. ముగించే ముందు ఒక్క ప్రశ్న. చరిత్ర మనకు ఒకటే విషయం పదే పదే చెప్తోంది: ఆర్థిక సంక్షోభాలు వస్తూనే ఉంటాయి. మరి అలాంటప్పుడు, తర్వాతి అనిశ్చితి ఎదురైనప్పుడు మన ఆర్థిక భవిష్యత్తుకు నిజమైన ఇన్సూరెన్స్ లాగా నిలిచేదేది? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.